ఈ మాది అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం కుడేరు మండలం దళిత నాయకుల తరఫున మేము మాట్లాడుతున్నాను. ఈ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో దళిత నాయకులకి భారీగా అవినీతి చేసినాడు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ 27 పథకాలను రద్దు చేయడమే కాకుండా ఒక ఎమ్మెల్సీ అనంతబాబు మా డ్రైవర్ సుబ్రహ్మణ్యం డోర్ డెలివరీ చేసిన ఆయనకే ఇప్పుడు ఆయన భార్యకే టికెట్ ఇవ్వడం చాలా దుర్మార్గమైన చర్య. అదేవిధంగా డాక్టర్ సుధాకర్ సార్ను కానీ పిచ్చివాడిగా ముద్ర వేసింది ఈ ప్రభుత్వం. దళిత నాయకుల మీద రోజుకు ఒకరిని చంపడం ప్రారంభించింది. మా ఎస్టీలు మా ఎస్సీలు అనే మాటల్లోనే ఉంది, కానీ చేతల్లో అయితే వాళ్ళ నాయకులు చంపేది హింస పెట్టేది చాలా ఘోరంగా ఉంది. 27 పథకాలు రద్దు చేసి మమ్మల్ని ఏమి లేకోకుండా రోడ్డును పడేసిన ప్రభుత్వానికి త్వరలో ఓటు రూపంలో మేము ఓటు అనేది ఆయుధం రూపంలో గట్టిగా సమాధానం చెప్పాలని కంకణం కట్టుకొని ఉన్నాం. అంటే మీకు ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అనేవి ఏం రాలేదు? ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అనేటివి ఏమి రాలేదు. ఆయన మాట్లాడితే మాకు పార్టీలు అవసరం లేదు, మతాలు అవసరం లేదు, కులాలు అవసరం. పార్టీ ఒక వైఎస్ఆర్ పార్టీ తప్ప మిగతా వాళ్ళకి ఎస్సీలకి ఎక్కడ న్యాయం జరిగిండేది లేదు. మేము గుణాదలో ఇండ్లు వేసుకొని ఇంతవరకు మాకు బిల్లులు వచ్చిండేది లేదు. కూడేరు ఉరవకొండ నియోజకవర్గంలో ఒక పయ్యావుల కేశవన్ని అభివృద్ధి చేసినట్ల వైఎస్ఆర్ పార్టీ ఊరికనే కోట్లు ఖర్చు పెట్టినాం అనేది తప్ప ఏమి ఇంతవరకు పథకాలు పెట్టిండేది లేదు, పని చేసిండేది కూడా లేదు. బటన్ నొక్కుతామంటున్నాడు, పాలు అయితే 10 రూపాయలు విక్కుంటున్నాడు ఈ ప్రభుత్వం. అయితే మీకు దళితులకు సంబంధించి ప్రత్యేకంగా కొన్ని స్కీమ్స్ అనేవి ఉంటాయి, వాటిలో ఏవి కూడా మీరు లబ్ధి చేకూరలేదా? దళితులకు చెందిన 27 పథకాలకు నా ఒక్కనికి కాదు, 5 ఆంధ్రాలో ఏ ఒక్క దళిత నాయకుడికి కూడా చెందలేదు, అన్నీ రద్దు చేసినాడు. కానీ మా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తే త్వరలోనే ఈ పథకాలను పునఃప్రారంభిస్తామని చెప్పడం చాలా సంతోషంగా వేసింది. కాబట్టి మా దళితులంతా కంకణం కట్టుకొని మా ఆయన గెలిపించేదానికి పోరాడతాం. యువతకి జాబ్స్ పరంగా చూస్తే ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ అవకాశాలు? యువత పరంగానే కాదు, ఎవరికి జాబ్స్ ఇచ్చేంత అవకాశం ఈ ప్రభుత్వం వీలేదు. జాబ్ క్యాలెండర్ మెగా డిఎస్ ఇస్తామని చెప్పినాడు, కానీ ఎన్నికలు నెల ముందు ఏడిస్తే అది ఎక్కడా చెల్లుకోకుండా అయిపోయింది. అది ఇస్తామని కూడా ఇంతవరకు జాబ్ క్యాలెండర్ ఇచ్చలేదు సార్. అంటే రాబోయే రోజుల్లో మొత్తానికి చంద్రన్న గెలుస్తారంటారా? రాబోయే కాలంలో చంద్రన్న భారీ మెజార్టీతో గెలుస్తా. కూడేరు ఉరవకొండ నియోజకవర్గంలో కూడా పయ్యావుల కేశవన్న ఎప్పుడూ రానంత మెజార్టీతో వస్తాడని కూడా గ్యారంటీగా చెప్తున్నాం. అయితే ఇక్కడ పర్టికులర్గా రైతులకి సంబంధించి అంటే నీటి సమస్య అనేది ఎక్కువ ఉంది కాబట్టి అది సాల్వ్ అవ్వడానికి పరిష్కారంగా ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? అంటే పయ్యావుల కేశవ వస్తే క్లియర్ అవుద్దంటారా? ఈ నీటికి సంబంధించి సర్పంచులు పెట్టుకున్నారు, కానీ సర్పంచులకి ఏ ఒక్క దానికి కూడా అవకాశం ఇవ్వకుండా వాళ్ళే సొంత నిర్ణయాలు తీసుకొని వాళ్ళ పైప్ లైన్ చేసిన దానికి కూడా 10-15 లక్షలు ఖర్చు పెట్టింటే ఇంతవరకు కూడా వాళ్ళకి బిల్లులు రాలే. వాళ్ళ ఆస్తులు అమ్ముకొని ఊర్లో మర్యాద పోకుండా చేస్తున్నారు. ఇంతవరకు వాటర్ లైట్లు కానీ, వీధి లైట్లు కానీ, కుళాయిలు కానీ, డ్రైనేజ్ కానీ చంద్రన్న ప్రభుత్వంలో వేసిండేది, కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక ఆడని ఒక సీసీ రోడ్డు కూడా వేయలేదు. ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం అయిపోయింది. 17 రోజుల్లో మా దళితుల ప్రభుత్వం వస్తుందని సంతోషంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు విశ్వేశ్వరరెడ్డి ఏమీ చేయట్లేదా ఇక్కడ? విశ్వేశ్వరరెడ్డి వస్తే అది అంధకారమే. విశ్వేశ్వరరెడ్డి వచ్చినప్పుడు ఈ 5 ఏళ్ల కాలంలో కూడా ఏం చేసిండేది లేదు. మొత్తానికి పయ్యావుల కేశవ ఎంత మెజార్టీతో గెలుస్తారంటారు? మినిమం 30,000 నుంచి 50,000 మెజార్టీతో వస్తుందని మొత్తం నియోజకవర్గమే కాదు మొత్తం ఆంధ్రానే ఎదురు చూస్తుంది మా పయ్యావుల కేశవన్న విజయం. అయితే ఇక్కడ పయ్యావుల కేశవ గారు టీడీపీ పరంగా గెలిస్తే పైన టీడీపీ ఓడిపోయేదానికి అవకాశం ఉందనేది ఒక నానుడు ఉంది. ఈసారి ఎలా ఉండబోతుంది ఆ లెక్కలో చూస్తే? ఈసారి 30 ఏళ్ళ చరిత్ర తిరిగి రాయబోతున్నాడు మా పయ్యావుల కేశవన్న. 30,000 పై మెజార్టీతో గెలిచి మంత్రి కూడా కొడుతున్నాడు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. నమస్తే అన్న. నమస్తే, చెప్పండి. ఏం పేరు? రామాంజనేయులు. ఊరినా? నాగిరెడ్డిపల్లి. మీ ప్రాంతంలో సమస్యలు ఏమైనా ఉన్నాయి ప్రస్తుతానికి? సమస్యలు ఇప్పుడైతే దండిగా ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? నీరు లేదు. మా ఈ పేరు చెరువుకి నీళ్ళు ఉండే, అప్పుడు కేశవాన్ని అన్నప్పుడు వదిలిండ్రి. ఇప్పుడు ఏంది లేవు, బోర్లు గీళ్ళని నాశనం అయిపోయినాయి. ఏమంటే ఇంకా సావలేక బతకలేక ఉన్నాం చూడండి, ఇంకంతే. ఇప్పుడు వచ్చే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సకాలంలో టైం టు టైం వస్తున్నాయి. ఎక్కడుండే సంక్షేమ పథకాలు పథకాలు ఏముంది, ఏదో అమ్మఒడి ఒకటి పడింది అంతే. డ్రిప్ ఇరిగేషన్ వేయలే, ఏదో పంపులు అవి ఇస్తాను రవిలే, ఏదో ట్రాక్టర్లు అప్పుడు రైతు సదస్సులు అవి ఇస్తాను రవిలే. ఏంటి ఉండే సబ్సిడీ అనేది లేదు. ఏముందన్నా ఉండేది ఏదో నరేంద్ర మోడీ ఏదో 6,000 ఎత్తాడంట, దాంట్లోకి ఈయన ఏదో వేయగలుపుతాడు, 2,000 కలుపుతాడు వేస్తాడు. ఏం చేస్తారు ఇంకా కూర్చుని 2,000 సబ్సిడీగా నీలే. ఏముందన్నా ఏందో ఫర్టిలైజర్ షాప్లో ఏదో మందులు ఇస్తాను
సబ్సిడీ కింద గవర్నమెంట్ అప్పుడు చంద్రబాబు నాయుడు అవి లేవు. ఇంకేముండ ఆయన చెప్పడానికి మీకే తెలుసుకుంటారు. ఇంక మేము మాట్లాడే పరిస్థితులే లేవు. అదంత అధ్వానం అంటే అధ్వానం అయిపోయినాయి. ఆ 1000-2000 కలిపిన తర్వాత అది స్టేట్ గవర్నమెంట్ ఇస్తున్నారని చెప్తున్నారు, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్? సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ అంటారు, సెంట్రల్ గవర్నమెంట్ అది మాకు తెలుసు. వీళ్ళు ఏమంటారు, బటన్ నొక్కినాము మేమే ఇస్తున్నాము, బటన్ నొక్కినాము అంటారు. ఇది నా ఎక్కడుంది? ఎవరికైనా ప్రూఫ్స్ కావాలంటే నేను ఆధార్ కార్డు కాదు నాది అకౌంట్ కానీ ఇస్తా. వాళ్ళు ఎవరైనా అడగాలనుకుంటే ఏమన్నా నేను రైతునే. ఆల్రెడీగా ఇప్పేసరికి కేశవన్న పుణ్యాన చెరువుకు నీళ్ళు ముందు ఆ టీడీపీ టౌన్లో వచ్చా ఏదో పండించుకుంటే మరిటి ఏదో శనిక్కే వగేరే పండించుకుంటూ నీళ్ళు లేక 5 ఎకరాలు అరటి తోట పోయా, ఒక 2 ఎకరాలు ద్రాక్ష తోట ఎండిపోయా. దాదాపు అంటే ఒక 20 బోర్లు వేస్తే నాశనం అయిపోయి ఊటినే కూర్చొని ఊటినే ఉన్నాం. చూడు ఏం పని లేక ఈ పరిస్థితిలో ఉన్నాం. ఈ ప్రభుత్వంలో యువతకు ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి? ఏదైనా జాబ్ క్యాలెండర్ అండి, ఒక క్యాలెండర్ ఏదన్నా కనీసం ఒకటి ఏదన్నా కానిలే, ఒక జాబ్ క్యాలెండర్ అన్నారులే ఎన్నో లక్షలు అని చెప్పిండే. లక్షలు కాదు, 100 కాదు, ఒకటి చాలు. ఈ మండలంలో ఈ నియోజకవర్గంలో కానీ ఈ మండలంలో కానీ ఒక్కటే ఏదన్నా కానీ ఒకటి కానీ ఒక టీచర్ పోస్ట్ కావచ్చు, ఇది కాంట్రాక్ట్ బేసిక్ కింద కావచ్చు, ఏదన్నా ఒకటి ఇచ్చినా చెప్పమని. నీటి సమస్య ఉంది అంటున్నారు కాబట్టి దానికి సంబంధించి ఏమైనా ప్రాజెక్టులు వచ్చినాయా? ఏ ప్రాజెక్ట్ ఏదొచ్చిందన్న? ఒక ప్రాజెక్ట్ ఉండే ప్రాజెక్టులకే నీళ్ళు లేవు. ఎవరు తీసుకొచ్చారు ఆ ప్రాజెక్ట్? అంటే ఆయన కేశవన్న తీసుకొచ్చినాడు. ఆయన చంద్రబాబు నాయుడు ఏదో పుణ్యానో కేశవన్న పుణ్యానో ఇప్పటి చెరుకు నీళ్ళు వచ్చినాయి. 2017లోనే వచ్చినాయి, నిండింది, సంతోషంగా అయింది. ఇప్పుడు చూస్తే ఇప్పే చెరువుకి మాకు ఉండేదాన్ని నీళ్ళు లేక అంతా దాదాపు అంటే ఒక 15-16 కోట్లు మట్టి అమ్మేసుకుంటే ఆ మట్టి వేసుకునే కోసము నీళ్ళు ఎడిసలే. ఏమంటే మట్టి అది దీన్ని క్లీన్ చేస్తే బాగా పట్టుకుంటుంది, బాగుంటుంది. ఏమి వాళ్ళు స్వార్థం కోసము ఆ డబ్బు కోసం చేసుకుండేకి. ఎవరు ఆ స్వార్థపరులు? ఎవరు స్వార్థపరులు? వీళ్ళు వేస్తారు వాళ్ళే. ఏమంటారు నాకు వాళ్ళే ఏమంటారంటే మా ఇంట్లో లేదు నీళ్ళు ఎత్తలేదప్ప అది ఇదంటే లేదు మట్టి బాగా పోతే నీళ్ళు బాగా పట్టుకుంటాయి అది ఇదని. అయితే ఈసారి ఒకే ఇంటి నుంచి 2 వస్తున్నారు, 2 పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు. ఆ ప్రభావం అనేది పయ్యావుల కేశవ పైన ఏ విధంగా ఉంటుంది? అది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? వాళ్ళ మాకైతే ఈ కేశవకి అయితే ప్లస్ అవుతుంది. అయితే ఒకే కుటుంబం నుంచి 2 పోటీ చేయడం అనేది వచ్చినారు నా లేదు కరెక్టే. అక్కడ కాంగ్రెస్ నుండి వచ్చినారు, ఇక్కడ వైఎస్ఆర్ నుండి వచ్చినారు. వాళ్ళ అన్నదమ్ములకి లేకపోతే ఇప్పుడు ఈడేం తింటావు? సపోజ్ అన్న నువ్వు ఇతను వీడు నేను అన్నదమ్ములము, వాడు పార్టీ అయినా నేను పార్టీ అయినప్పుడు వేరే అయినప్పుడు ఎంత సమస్య ఉంటుంది? వాళ్ళ సంబంధించి వాళ్ళు పోతారు, మా సంబంధించి మాకు వస్తుంది. అప్పుడు ఏంటికి కేశవకి ప్లస్ అవుతుంది. రాబోయే రోజుల్లో మొత్తానికి ఎంత మెజార్టీతో ఆయన గెలిచేదానికి అవకాశం ఉంది? వీడైతే దాదాపు అంటే 25,000 పైనే మాకు తెలుసా. 25,000 అప్పుడుండే ఏదో అట్లా ఇట్లా ఇదే 3,000 4,000 అది ఇదని కారణం వల్ల జరిగిపోయిండొచ్చు. వాస్తవంగా అంటే 25,000 పైనే వస్తుంది. మరి క్షేత్రస్థాయిలో ఈసారి చంద్రానికి ఎన్ని సీట్లు వచ్చేదానికి అవకాశం ఉంది? నాకు తెలిసాకైతే 142 కంపల్సరీ వస్తాయని నేను అనుకుంటున్నా.